నమస్తే, నేను మధు. క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ కూడా విరాట్ కోహ్లీ పేరు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన క్రికెట్ లో ప్రపంచం సృష్టించిన వ్యక్తి కాబట్టి. కానీ ఇప్పుడు విరాట్ కోహ్లీ గురించి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. ఒక యువతి నేను విరాట్ కోహ్లీ వల్ల గర్భవతిని అయ్యానంటూ ఒక వీడియోను షేర్ చేశారు. మరి ఇంతకీ ఎవరు ఆ యువతి, అందులో ఎంత నిజం ఉంది, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సరే, నిజంగా షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. విరాట్ కోహ్లీ కారణంగా నేను గర్భవతిని అయ్యాను అని చెప్పి ఒక వీడియోని రిలీజ్ చేసింది ఒక యువతి. మరి ఇది నిజమే అంటారా? సోషల్ మీడియాలో నిన్నటి నుంచి అది వైరల్ అవుతా ఉంది. ఒక యువతి, ఆమె పేరు స్వీటీ అని తెలుస్తా ఉంది. ఆమె గతంలో కూడా అసలు బిగ్ బాస్ ఒక గెస్ట్ ఆడియన్స్ గా కూర్చొని పార్టిసిపేట్ చేసింది. తెలుగు బిగ్ బాస్ లాస్ట్ సిరీస్ లోనే నాగార్జున గారితో కూడా ఇంటరాక్ట్ అయ్యి నా ఫేవరెట్ సుమన్ పార్టిసిపేట్ సుమన్ శెట్టిని ఆయన గురించి వాటి గురించి కూడా చెప్పినటువంటి ఇంట్రెస్ట్ ని చూసాం. అంటే ఆమెకి ఇట్లా పార్టిసిపేట్ అవ్వడం, ఫేమస్ అవ్వడం, గ్లామరస్గా ఉండడం ఇష్టమని అర్థమైపోతా ఉంది. సోషల్ మీడియాలో కూడా తరచూ ఆమె రకరకాలైనటువంటి కామెంట్స్ తోటి ఇంట్రెస్ట్గా, అంటే ఏది వైరల్ అవుతుందో అట్లాంటి టాపిక్స్, స్పోర్ట్స్ గురించి రకరకాలుగా, ఒక రకంగా చెప్పాలంటే వైరల్ కోసమే మాట్లాడుతున్నట్టుగా చెప్తుంటుంది. నిన్నటి వీడియోలో కూడా అదే స్పష్టంగా చెప్తుంది. ఇది నేను చెప్పగానే వైరల్ అవుతుంది అనుకుంటూ ఆమె నేను విరాట్ కోహ్లీ పాపను మోస్తున్నాను, ప్రెగ్నెంట్ని ఇప్పుడు నేనంటూ కూడా చూపించింది. నిజంగా ప్రెగ్నెంట్ అయితే మాతృత్వానికి అవమానంగా మాట్లాడిందని చెప్పాలి. పోనీ ఏమన్నా ఏఐ క్రియేషన్తో కానీ, ఇంకా లేదా ఏదన్నా మామూలుగా ఉన్నటువంటి పొట్ట లావుగా ఉండే తత్వాన్ని చూపిస్తుంటూ మాట్లాడినా కూడా అసహ్యంగానే అనిపించుకోవాలి వాస్తవానికి. ఇట్లాంటిది అన్నీ కూడా సైకాలజికల్ డిజార్డర్ అంటాం. అంటే సహజంగా ఇది మేల్లో కనిపిస్తూ ఉంటుంది, పురుషుల్లో ఎక్కువ కనిపిస్తుంటాయి. ఇది ఒక రకంగా వ్యాధి అని చెప్పాలి. ఎరోటోనిమియా వ్యాధి అంటారు మన మెడికల్ భాషలో. అంటే సినీ సెలబ్రిటీలు, సినిమా తారలే నా భార్య, నేను పెళ్లి చేసేసుకున్నానని ఒక ఊహల్లో ఉండిపోతారు. అది ఊహని ఇంకాస్త సైకోటిక్ స్థాయికి వచ్చిన తర్వాత ఆమె నా భార్య నా కాపురానికి రావట్లేదంటూ ఏదో ప్రెస్ మీట్ పెట్టడం, పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం. ఇది ఇప్పుడు కాదు, మనం 1970 ఆ ప్రాంతంలో చూసినా అప్పటికి కూడా సినీ తారాల మీద కూడా అట్లాంటిది. జయప్రద గారి మీద, మన శ్రీదేవి గారి మీద కూడా ఇట్లాంటి ఫిర్యాదులు వేశారు. శ్రీదేవి గారికి అయితే ఏకంగా పెళ్లి సమయాన్నే ఆమె నేను పెళ్లి చేసుకున్నాను, ఆల్రెడీ నా భార్య ఇంకెవరో పెళ్లి చేసుకుంటున్నారని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదు కూడా చేసినట్టుంది, లేదా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇట్లా ఏంటి అంటే వాళ్ళు ఫేమస్ అవ్వడం కోసం అనేది ఒక రకమైనటువంటిది. బహుశా ఆ రోజుల ఫేమస్ కోసం అలా కాకుండా ఒక సైకో ప్రాబ్లం అది. ఇది ఎరోటోమినియా అనే ఒక వ్యాధి లక్షణం అని చెప్పేసి, ఇది ఒక రకం, ఇంకా మెడికల్ భాషలో ఇది ఒక రకమైన సిండ్రోమ్ అని కూడా అంటారు. సరే, ఏదున్నా కూడా వీళ్ళంతా ఏంటంటే హీరోయిన్లను తమ భార్యలుగానే ఊహించేసుకోవడం. సహజంగానే సినిమా చూస్తున్నప్పుడు ఒక ఇలిస్ట్రేషన్కి వెళ్తారు, అభిమానిస్తుంటారు, ప్రేమిస్తుంటారు, అది వేరు విషయం. నా స్థాయి దాటి ఆమె నా భార్య అని సొంతం చేసుకోవాలనుకోవడం, ఇట్లాంటి లక్షణాలన్నీ కూడా పురుషులు ఎక్కువ చూస్తాం. మరి ఈమె మాత్రం మరి మొదటిసారిగా స్త్రీ నుంచి ఇటువంటి వాదన ఎత్తుంటున్నాం. ఆమె చెప్తున్న బట్టి వైరల్ కోసం మాట్లాడుతున్నట్టు అర్థమవుతుంది. ఇంకొకటి, ఇప్పుడే ఒక ప్రైవేట్ ఛానల్లో ఏదో చూసాము, ఆమె నేను ఏదో సరదాగా కామెంట్ చేశాను అంటుంది. కానీ ఒక స్టార్ క్రికెటర్, అంటే రేపు మాపు మ్యాచ్ స్టార్ట్ అవుతా ఉంది, ఆయన ఏదో పొద్దుగా ఆయన సంసారాన్ని చేసుకుంటూ ఆయన ఆల్రెడీ పెళ్లి చేసుకుని పిల్లలకు చేసుకొని పద్ధతిగా ఆడుతూ భారతదేశానికి క్రికెటర్కి ఒక గౌరవాన్ని తీసుకొస్తూ ఎంతోమంది తీసుకొచ్చారు. దాంట్లో కూడా ఈయన క్రికెట్లో మంచిగా ఆడుతూ భారతదేశానికి ఔన్నత్యాన్ని తెస్తున్నటువంటి వ్యక్తి మీద ఈ అవాకులు చెవాకులు పేలిపోయి నేను ఫేమస్ అవ్వాలనుకోవడం, దాని ద్వారా వైరల్ అవ్వాలనుకోవడం అంటే నీచాన్ని దిగజారినట్టుగా ఉంది. పైగా సహజంగా భారతీయ స్త్రీలు ఎవరు కూడా ఆ మాతృత్వానికి విలువనిస్తారు. అట్లాంటి స్థానంలో ఉన్నటువంటి అమ్మాయి అలా మాట్లాడడం నిజంగా ఏహంగానే అనిపిస్తుంది. విరాట్ కోహ్లీ ఈ మధ్యకాలంలో 1-2 కూడా ఆయనకు ఇట్లాంటి వివాదాలు కూడా చుట్టుముట్టాయి. ఎక్కడి నుంచో ఏదో గాలి వార్తలు పుట్టుకొస్తే ఆయన సపరేట్ ఫ్లైట్ ఏదో అడిగాడని, సరదా కోసం ఆయన టూర్ తిరిగి వస్తానికి కూడా స్పాన్సర్లను అడిగాడని ఏదో కామెంట్ చేస్తూ కూడా
ఇది తొలి దశలోనే ఖండించుకుంటే బాగుండదని చెప్పేసి ఆయన అలాంటి వార్తలు సోషల్ మీడియా వార్తలు ఖండించాడు. సో ఇది బహుశా ఇది కూడా ఖండిస్తాడని నేను అనుకుంటున్నాను. ఇట్లా తరచూ అంటే ఈ సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనుకునే దిగజారేటువంటి ఈ మధ్యకాలంలో చాలా మంది ఉన్నారు. రకరకాలుగా విన్యాసాలు చేస్తూ బూతు పాటలు బూతు మాటలు లేదంటే తనకు అవసరం లేని టాపిక్లు మాట్లాడి ఈ మధ్య చూస్తున్నాం. అట్లాంటిగా ఇట్లా ఉంది. సరే ఈమె కూడా హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన ఆవిడ అని చెప్తున్నారు. వృత్తిరీత్యానో లేకపోతే నివాస రీత్యా దుబాయ్లో. కానీ సార్ ఇక్కడ కోహ్లీ గారు చూస్తే ఆయనకి ప్రపంచ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. పాకిస్తాన్ లో కూడా ఉన్నారంటే ఇంక అర్థం చేసుకోండి ఆయన రేంజ్ ఏంటి అనేది. సో ఇప్పుడు కోహ్లీ గారి గురించి ఒక తెలుగు అమ్మాయి అంటే హైదరాబాద్ కి చెందినటువంటి ఒక అమ్మాయి ఈ విధంగా మాట్లాడడం మరి నిజంగానే తెలుగు రాష్ట్రాలకి మచ్చగానే భావించవచ్చు అంటారా? ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలకే కాదండి. నేను ఆ స్త్రీకి ఆడజాతికే నేను చెప్తాను, కలంకం అని చెప్తాను. అందున మాతృత్వానికి సంబంధించినటువంటి అంటే రేపు పుట్టి పెరిగిన తర్వాత బాబు కొంచెం గిల్టీగా ఫీల్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అతను ఒక స్పోర్టివ్గా తీసుకునే వ్యక్తి అయితే పర్లేదు. పైగా ఇప్పుడు ఆమె మాతృమూర్తి ఆమె గర్భవతి అన్నప్పుడు అలా హస్బెండ్ కూడా ఉండాలి. ఆయన ఎలా స్వీకరిస్తాడు ఏమిటి? ఇవన్నీ ఏమీ లేకుండా ఊరికనే మాట్లాడేసి ఫేమస్ అయిపోయాను, దాని ద్వారా తుచ్చమైనటువంటి వచ్చాయి ఏంటంటే 4 వ్యూస్ వస్తాయి, లేదంటే ఆ 4 వ్యూస్ వల్ల ప్రైవేటు సోషల్ ప్లాట్ఫామ్లో సబ్స్క్రైబర్లా ఫాలోవర్లో ఆ పెంట ఏదో వస్తుంది. దాని ద్వారా నువ్వు 4 రూపాయలు సంపాదిస్తావు, 1 రూపాయి సంపాదిస్తావు. దానికోసం ఇంతలా దిగజాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. హ్యాపీగా హెల్తీగా 4 ప్రవచనాలు చెప్పుకుంటున్నారు, 4 మంచి మాటలు చెప్పుకుంటున్నారు. తోసినటువంటి స్పోర్టివ్స్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పేసి ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ పిల్లలు ఎలాంటి టిప్స్ తీసుకుంటే ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ లేకుండా ఉంటారు, భయపడకుండా ఉంటారు. ఒకవేళ తక్కువ మార్కులు వస్తే బాధపడకుండా ఉండాల్సిన అవసరాలు ఎందుకుంది, చదివే ముఖ్యం కాదు, మార్కులు ముఖ్యం కదా, ఇట్లాంటి రకరకాలు చెప్పవచ్చు. ఫెయిల్ అయినంత మాత్రాన మనకు జరిగిపోయేది ఉంది, చదివే ముఖ్యం కాదు. ఇవాళ రేపు మనకు తెలిసింది చెప్పడానికి కూడా ఇబ్బంది ఉన్నా కూడా ఒక టీ మాస్టర్కి కూడా రోజుకు 1500 ఇస్తుంటే నెలకు 50,000 రూపాయలు యావరేజ్ వస్తుంది. మాస్టర్లకి 50,000 జీతాలు వస్తున్నాయి. మనం ఏం చదువుకున్న 20,000 30,000 గుమస్తాల కోసమే కదా. ఇట్లా ఏదో ఒకటి చెప్పి సమాజంలో నలుగురికి ఉపయోగపడేలాంటి వైరల్ కావాలి కానీ ఇట్లాంటి బూతులు అక్రమ సంబంధాల గురించి ఇట్లాంటి చెప్పుకోవడం అనేది నిజంగా అన్మెచ్యూరిటీ అని చెప్పాలి. ఇది కూడా ఒక వ్యాధి లక్షణం అని చెప్పాలి. కానీ ఇక్కడ తీరా చూస్తే ఆవిడ ఏదో జోక్గా చేసినటువంటి ఆ పోస్ట్ ఇప్పుడు కోహ్లీ ఫ్యాన్స్ కి బలైనట్టు అయిపోయింది కదా సార్. ఖచ్చితంగా అసలు ఆమె సరదాగా చేశారని వాక్యాలు కూడా చెప్తున్నట్టుగా ఉంది. ఆమె సరదా తీరాలంటే ఆమెని కోహ్లీ మీద వేసినటువంటి అపవాదుకు పరువు నష్ట దావా వేసి ఆమెకు తగిన శాస్తి చేసి ఉన్నటువంటి ఆ జీరా మొత్తం పిండేస్తే కానీ అప్పటికి బుద్ధి రాదు ఇట్లాంటి వాళ్ళకు. సో ఏదేమైనా సరే కోహ్లీ కారణంగా నేను గర్భవతిని అయ్యానంటూ ఆ వీడియో విడుదల చేసినప్పటి నుంచే కోహ్లీ ఫ్యాన్స్ అయితే ఒక రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. మరి దీని గురించి ఆమె కూడా స్పందించడం అయితే జరిగింది. కేవలం ఇది నేను జోక్ గా చేశాను అని చెప్పేసి. మరి కోహ్లీ గారు దీన్ని సీరియస్ గా తీసుకుంటారా లేకపోతే లైట్ తీసుకుంటారా, మరి ఏం జరగబోతుంది వెయిట్ చేసి చూద్దాం.